విద్యుత్ ఛార్జీలు పెంచం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం అని హెచ్డీల సదస్సు సాక్షిగా చంద్రబాబు చెప్పిన మాటలివి. ఎన్నికల ముందు కూడా ఆయన ఇలాంటి కబుర్లు ఎన్నో చెప్పారు. ఊరు వాడ ప్రచార సభల్లో ఊదరగొట్టారు. ఒకవైపు సీఎం ఇలా మాట్లాడుతుండగానే రాష్ట్ర ప్రజలపై కొత్త సంవత్సరంలో మోపనున్న కరెంటు ఛార్జీల భారం విషయం బయటపడింది. ఏపీలో కొత్తగా 15,651 కోట్ల 93 లక్షల రూపాయల మేర విద్యుత్ ఛార్జీల బాదుడుకు చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు ఏపీ ఈఆర్సీ వద్దనున్న ప్రతిపాదనలు తెలియజేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 17,349 కోట్ల మేర కరెంటు ఛార్జీల భారం రాష్ట్ర ప్రజలపై మోపింది. కొత్తగా మరో 15,651 కోట్ల 93 లక్షల మేర కరెంటు ఛార్జీల భారం మోపనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఈఆర్సీ అధికారిక వెబ్సైట్లో ఛార్జీల పెంపు ప్రతిపాదనలు బయటపడ్డాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తూర్పు ఏపీ ఈపీడీసీఎల్, మధ్య ఏపీ ఈపీడీసీఎల్, దక్షిణ ఏపీ ఈపీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆదాయ, అవసరాల నివేదికలను ఏపీ ఈఆర్సీకి గత నెల నవంబర్ 30న సమర్పించాయి. అయితే ఆ వివరాలేవీ బయట పెట్టకుండా రహస్యంగా ఉంచాయి. ఈ విషయాన్ని సాక్షి మంగళవారం వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో బుధవారం టీడీపీ కరపత్రం ఈనాడు పత్రికలోనూ మరో ఆంగ్ల పత్రికలోనూ ఏఆర్ఆర్కు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఏపీ ఈఆర్సీ వెబ్సైట్లోనూ అవే వివరాలు ప్రత్యక్షమయ్యాయి. కానీ చిత్రంగా సాయంత్రానికి వెబ్సైట్ను మెయింటెనెన్స్ పేరుతో పూర్తిగా ఆపివేశారు. దీంతో డిస్కంల ప్రతిపాదనలేవి ఏపీ ఈఆర్సీ వెబ్సైట్లో కనిపించకుండా మాయమైపోయాయి. ఛార్జీలు పెంచడం లేదని సీఎం ప్రకటించిన నేపథ్యంలోనే ఏపీ ఈఆర్సీ వెబ్సైట్ నుంచి ఏఆర్ఆర్ వివరాలను ఎవరూ చూడకుండా చేసినట్లు సమాచారం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఖర్చులు, ఆదాయాలను లెక్కించి 2026-27 సంవత్సరానికి అంచనాలను రూపొందించారు. దాని ప్రకారం దక్షిణ డిస్కంలో నెట్వర్క్ నిర్వహణ, విద్యుత్ సరఫరా వ్యయం 23,777 కోట్ల 87 లక్షలుగా లెక్కించారు. అందులో 14,016 కోట్ల 6 లక్షల మేర ప్రస్తుత ధరల ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తే సమకూరుతుంది. అలాగే టారిఫ్యేతర రాబడి మరో 1,838 కోట్ల 31 లక్షలు వస్తుంది. ఈ రెండూ పోగా ఇంకా 7,923 కోట్ల 50 లక్షల లోటు ఉంటుంది. దీంతో 7,733 కోట్ల 85 లక్షలను ఛార్జీల ద్వారా వసూలు చేస్తే ఈ లోటు తీరుతుందని ఏపీ ఎస్పీడీసీఎల్ ప్రతిపాదించింది. అదేవిధంగా మధ్య డిస్కం వచ్చే ఏడాది ఖర్చు 14,446 కోట్ల 93 లక్షలవుతుందని అంచనా వేసింది. ఇక తూర్పు డిస్కం వచ్చే ఆర్థిక సంవత్సరానికి 21,730 కోట్ల 59 లక్షలు కావాలని అడిగింది. ఈ లెక్కన మొత్తం 15,651 కోట్ల 93 లక్షల ఆదాయ లోటును డిస్కంలు ఏఆర్ఆర్లో చూపించాయి. ఈఆర్సీ జనవరి 20, 22, 29, 27 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో బహిరంగ విచారణ చేపట్టనుంది. అంటే నేరుగాను, వీడియో కాన్ఫరెన్స్ ద్వారాను ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకుంటుంది. తిరుపతి, విజయవాడ, కర్నూలులోని ఏపీ ఈఆర్సీ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఈ విచారణ అనంతరం వచ్చిన సూచనల ఆధారంగా డిస్కంల ప్రతిపాదనలను పరిశీలించి కొత్త టారిఫ్పై ఏపీ ఈఆర్సీ నిర్ణయాన్ని వెలువరిస్తుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ ఛార్జీలు అమల్లోకొస్తాయి. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని, అవసరమైతే తగ్గిస్తామని, వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. కానీ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 15,485 కోట్ల 36 లక్షలు చేసి విద్యుత్ ఛార్జీల బాదుడికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా 17,349 కోట్ల మేర కరెంటు ఛార్జీల భారం ప్రజలపై మోపినట్లయింది. 923 కోట్ల 55 లక్షలను ప్రజలకు తిరిగి ఇచ్చేయమని ఏపీ ఈఆర్సీ చెప్పకపోతే ఛార్జీల భారం మొత్తం 18,272 కోట్ల 55 లక్షలు అయ్యేది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు 15,651 కోట్ల 93 లక్షల బాదుడుకు రంగం సిద్ధమైంది.